హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. ఒత్తిడితో మొదలుకొని మతిమరుపు దాకా మొబైల్ ఫోన్తో వచ్చే కొన్ని అనారోగ్యాలు. తెల్లవారి నిద్ర లేచి మొదలు రాత్రి నిద్రపోయే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. నిమిషానికి ఒకసారి దాని వైపు చూడాల్సిందే. ఆహారం తీసుకుంటున్నా, ఆఫీసు నుంచి వచ్చి అలా సేద తీరుతున్నా, చివరకు బాత్రూంలోనూ చేతిలో ఫోన్ ఉండాల్సిందే అనేవాళ్ళు కోకొల్లలు. అయితే ఈ అతి వాడకం వల్ల స్మార్ట్ కావడం సంగతేమో కానీ మతిమరుపు సహా పలు అనారోగ్యాల బారిన పడడం మాత్రం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్ అతిగా వాడడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ముప్పు పెరుగుతుందని ప్రచారం జరుగుతుందని, అయితే దీనికి ఇప్పటి వరకు బలమైన ఆధారాలు ఏవీ లభించలేదని వివరించారు. మొబైల్ వాడకం నేరుగా క్యాన్సర్కు దారితీయదని ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్ జర్నల్లో ప్రచురించిన ఓ పరిశోధన పత్రం వెల్లడించింది. స్మార్ట్ ఫోన్ వల్ల ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు కొన్ని తెలుసుకుందాం. కళ్ళపై ఒత్తిడి. అదే పనిగా ఫోన్ను ఎక్కువసేపు చూస్తుంటే కళ్ళపై ఒత్తిడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని డిటెల్ ఐ స్ట్రెయిన్ లేదా కంప్యూటర్ విజన్ సిండ్రోమ్గా వ్యవహరిస్తారు. ఫోన్లో నుంచి వెలువడే బ్లూ లైట్ వల్ల కళ్ళు ఒత్తిడికి గురవుతాయి. ఇది కళ్ళు మసకబారడానికి దారితీస్తుంది. కళ్ళు పొరిబారడం, తలనొప్పి తదితర సమస్యలు ఎదురవుతాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం మిగతా వారితో పోలిస్తే స్మార్ట్ ఫోన్ వాడేవారికి కళ్ళ సమస్యల ముప్పు 39.7% వరకు ఎక్కువ. టెస్ట్ నెక్. రీల్స్ చేస్తున్నప్పుడో లేక సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నప్పుడో చేతిలో ఫోన్ పట్టుకు ముందుకు వంగి కూర్చోవడం సాధారణమే. ఇలా కూర్చోవడానికి టెస్ట్ నెక్గా వ్యవహరిస్తారు. ఇలా కూర్చున్నప్పుడు మెడ, భుజాలు ఫిట్నెస్గా ఉంటుందని, ఇది దీర్ఘకాలిక కండరాల నొప్పులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి. రాత్రిపూట బెడ్ పైకి చేరగానే చేతిలో మొబైల్ తీసి చూడడం సాధారణంగా మారిపోయింది. ఈ అలవాటు నిద్రలేమికి దారితీస్తుందని, స్లీప్ క్వాలిటీని కూడా దెబ్బతీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ తెరపై నుంచి వెలువడే బ్లూ లైట్ మన శరీరంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఈ హార్మోన్ కొరత వల్ల నిద్రకు దూరమవుతామని హెచ్చరిస్తారు. గుండె జబ్బులు. రోజులో ఎక్కువ సమయం మొబైల్ ఫోనుకు వేచించే వారిలో హృదయోగ సమస్యల బారిన పడే ప్రమాదం పెరిగిందని నిపుణులు వెల్లడించారు. కెనడియన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీ దీనికి సంబంధించిన ఓ పరిశోధన పత్రాన్ని ప్రచురించింది. ఇందులో వెల్లడించిన వివరాల ప్రకారం అతిగా మొబైల్ వాడుతుంటే, మరీ ముఖ్యంగా రాత్రిపూట నిద్రించే సమయంలో ఫోన్ వాడుతుంటే రిస్క్ ఎక్కువ అవుతుంది. పొగ తాగే వారికి, మధుమేహ బాధితులకు ఈ ముప్పు మరింత ఎక్కువని నిపుణులు హెచ్చరించారు. శారీరక ఒత్తిడి. కాలక్షేపం కోసమై లేక ఆఫీస్ పనిలో భాగంగానైనా ఫోన్ ఎక్కువ వాడటం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందిలో ఈ సమస్య కనిపిస్తుందని డాక్టర్ అగర్వాల్ చెప్పారు. శారీరక, మానసిక ఒత్తిడి, అశాంతి, ఆందోళన తదితర ఇబ్బందులు ఎదురవుతాయని వివరించారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.